నిన్న 1699 సర్వే నెంబర్ పెద్దపల్లి శివారుకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ 8 గుంటల భూమి ఎంక్రోచ్మెంట్ జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మా సర్వేయర్ గిరిధవర్ మేము ఫీల్డ్ విజిట్ చేసి 1699కి డిమార్కేట్ చేయడం జరిగింది. కొంత భాగం గుంట నుంచి 2 గుంటల వరకు ఎంక్రోచ్మెంట్ జరిగింది. వాళ్ళు ఎంక్రోచ్ ఎవరైతే చెప్పారో వాళ్ళకి అది ఎంక్రోచ్మెంట్ తీసేసి దానికి పక్కాగా హద్దులు బాతి డిమార్కేట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా అందరికీ టోటల్ ప్రజానీకానికి చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా ఈ మండల పరిధిలో కానీ టౌన్ పరిధిలో కానీ ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ పట్టా ల్యాండ్లో మీకు సంబంధించిన యాక్టివిటీ చేసుకోండి, కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరు గమనించవలసిందిగా మనవి. సార్, ఇప్పుడు 2 గుంటలు ఆక్రమించారని చెప్పారు సార్, అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతం అయితే మా గవర్నమెంట్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్ జరిగిందనే ఫిర్యాదు మీద మేము దాన్ని రిమూవ్ చేసినాం. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఫిర్యాదు వస్తేనే మీరు రిమూవ్ చేశారు, ఫిర్యాదు రాకపోతే కంటిన్యూ ఉండదు కదా సార్? సాధారణంగా మనకు ఫీల్డ్ ఫంక్షనరీ ఉంటే, విలేజ్ లెవెల్ ఆఫీసర్లు ఉంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్లలో ఏమేమి జరుగుతుందో మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో తెలుస్తుంది, తెలియదు. ఫిర్యాదు వస్తే 100% రియాక్ట్ అయితే, ఫిర్యాదు రాని భూములు కూడా ఈ టౌన్కి సంబంధించి మండలకు సంబంధించి మేము ఇదివరకే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాటిలో ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా పెట్టించడం జరిగింది. సార్, ఈ భూమికి మీరు హద్దులు పెట్టారు అయితే? అవును, ఈ భూమికి ఇదివరకే పెట్టారట. మళ్ళీ ఇది గతంలో నుంచి కూడా, అంటే సేత్వార్ నుంచి కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఈద్గా పేరు మీదనే ఉంది ఈ 8 గుంటలు.